పుత్రా, ప్రతి విషయంలోనూ ప్రయత్నం చేసి ఓడిపో. పుత్రా, అప్పుడది ఓటమి కాదు, అది ఒక పాఠమవుతుంది. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోవద్దు. ఎందుకంటే ప్రయత్నమాగిన క్షణం మాత్రమే అంతా అయిపోయింది అనే భ్రమ మనసులో పుడుతుంది. మనిషి నిజంగా ఓడిపోతాడంటే వాడు పడిపోయినప్పుడు కాదు పుత్ర, మళ్లీ లేచే ఆలోచనను వదిలేసినప్పుడు మాత్రమే. ఓటమి నిన్ను కొంచెం నొప్పించవచ్చు, కానీ ప్రయత్నాన్ని ఆపడం మాత్రం నీ ప్రయాణానికే ముగింపు గీత వేస్తుంది. ప్రయత్నమంటే గెలుపుకు హామీ కాదు, కానీ ఆశకు జీవితం ఇచ్చే ఊపిరి పుత్ర. నీవు ప్రయత్నిస్తూనే ఉన్నంతకాలం నీ ముందు మార్గం ఎప్పుడూ పూర్తిగా మూసుకుపోదు. చిన్న అడుగైనా ముందుకు పడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో పుత్ర, ఓడిపోవడం తాత్కాలికం, ఆగిపోవడం అంటే అది శాశ్వతం. కాబట్టి పడిపో, నేర్చుకో, మళ్ళీ ప్రయత్నించు. ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నంత వరకు నీ కథకి ఇంకా ముగింపు లేదు. పుత్రా, ఎవరు ఎంత అందమైన వేషం వేస్తున్నా, ఎంత తెలివిగా తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించినా కాలం మాత్రం ఎప్పుడూ మౌన సాక్షిలా ఉంటుంది. అది ఎవరి నటనకు, ఎవరి మాటలకు ప్రభావితం కాదు. సమయం వచ్చినప్పుడు మనిషి యొక్క నిజమైన గుణాలు, స్వభావం, ఆలోచనలు ఇవన్నీ సహజంగానే బయటపడేలా చేస్తుంది. కొంతకాలం వరకు మనిషి తన లోపాలను అందమైన మాటలతో, మంచి ప్రవర్తనతో కప్పిపుచ్చుకోవచ్చు. కానీ కాలం పరీక్షించినప్పుడు నిజం మాత్రమే నిలబడుతుంది. నటన, మాయ అన్నీ కరిగిపోతాయి. ఎందుకంటే కాలం ముందు ఎవరి వేషం కూడా శాశ్వతం కాదు. నిజాయితీ, స్వభావం మాత్రమే నిలిచిపోతాయి. పుత్రా, అబద్ధం ఎప్పుడూ ఆకర్షణీయమైన ముఖాన్ని ధరించి వస్తుంది. దాని మాటలు మధురంగా ఉంటాయి, కళ్లకు కనిపించేలా మెరిసిపోతాయి. కాని ఆ అందం నిలకడైనది కాదు, అది కేవలం క్షణికమైన మాయ మాత్రమే. నిజం మాత్రం మొదట కఠినంగా అనిపిస్తుంది. దాని మాటలు నీ అహంకారాన్ని తాకినట్టుంటాయి, నీలో లోపాలను చూపిస్తాయి. అందుకే మనసు దానిని అంగీకరించడానికి వెనుకాడుతుంది. కాని అదే నిజం కాలం గడిచే కొద్దీ తన బలం చూపిస్తుంది. నిశ్శబ్దంగా, అచంచలంగా నిలబడుతుంది. అబద్ధం ఎంత అందంగా ఉన్నా అది నిలబడడానికి నిరంతరం కొత్త అబద్ధాల ఆధారం కావాలి. కాని నిజానికి ఎలాంటి ఆధారం అవసరం లేదు. అది తన స్వరూపంలోనే సంపూర్ణం. గుర్తించుకో పుత్రా, నిజం ఓడిపోదు, అది కేవలం ఆలస్యంగా గెలుస్తుంది. కాలమనే న్యాయమూర్తి ముందు అబద్ధం తప్పించుకోలేదు. ఎప్పటికైనా దాని వేషం ఊడిపోతుంది. కాబట్టి ఓపికతో ఎదురుచూడు. నిజం వెంట నడిచేవాడు కొంతకాలం ఒంటరిగా కనిపించవచ్చు, కాని చివరికి అతని మార్గమే స్థిరమైనది, గౌరవనీయమైనది. నిజం నెమ్మదిగా నడుస్తుంది, కాని చేరే గమ్యం మాత్రం ఎప్పుడూ శాశ్వతమైన విజయమే. పుత్రా, నీవు ఎక్కడైతే దెబ్బ తగలకూడదు అని భయపడతావో అక్కడే జీవితం ప్రతిసారి ఇంకా గట్టిగా తగులుతుంది. అది శరీరానికైనా కావచ్చు, మనసుకైనా కావచ్చు. ఎందుకంటే మనిషి తన బలహీనతను దాచే చోటే జీవితం అతడిని పరీక్షిస్తుంది. ఆది అతడిని కూల్చేస్తుంది. నీ లోపల ఇంకా ఎంత బలం దాగి ఉందో నీకు చూపించడానికి జీవితం ఎంచుకుంటుంది. మనసు అయితే మరింత సున్నితమైనది పుత్రా. నీవు తప్పించుకునే జ్ఞాపకం, నీవు మాట్లాడకుండా మింగేసిన బాధ, నీవు ఎవరికీ చెప్పని భయం, అవే ఒకరోజు రూపం మార్చుకుని నీ ముందు నిలుస్తాయి. కాని నీకు తగిలిన దెబ్బలు శిక్షలు కావు పుత్రా, అవి నీకు బోధనలు. నీవు భయపడుతున్న చోటే నిలబడి ఆ దెబ్బను పూర్తిగా అనుభవించిన రోజే అది నీ బలంగా మారుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, జీవితం నిన్ను గాయపరచడానికి కాదు, నిన్ను మలచడానికి దెబ్బతీస్తుంది. నీవు చెడిపోలేదు అనుకుంటే ఆ దెబ్బకు ఇక శక్తి ఉండదు.